సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేను భావిస్తున్నాను. దేవుని వాక్యము మన జీవితాల్లో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. దేవుని వాక్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగుతుందని దేవుని లేఖన తెలుస్తున్నాయి. పాడైపోయినటువంటి జీవితాన్ని మార్చేటువంటిది దేవుని వాక్యం. బండ మండు హృదయాన్ని మార్చేటువంటి దేవుని వాక్యం. అటువంటి దేవుని వాక్యాన్ని ఉదయాన్నే మీ దగ్గర తీసుకొస్తున్నాను. దేవుని వాగ్దానాలు స్పష్టమైనవి, దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి, దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పిపోవు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని దేవాదేవుడు మన కొరకే వాటిని ఆయన చేసి ఉన్నాడు. వాటిని నెరవేర్పులోకి తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. సర్వశక్తుడు గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. భయపడొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. యు డోంట్ హ్యావ్ టు బి అషేమ్డ్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తుంటాం. మనం సిగ్గుపడనక్కర్లేనటువంటి రీతిలో దేవుడు మనం దీవిస్తాడు. పాపం చేయడం ద్వారా మనిషికి సిగ్గు వచ్చిందండి. పాపం చేయడం ద్వారా మనిషి భయం వచ్చింది. ఏదేను వనములో మా ఆదిపితరులైనటువంటి ఆదామవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో వారు దాగుకున్నారు అనేటువంటి మాట మన ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అవును, పాపం ద్వారా సిగ్గు, పాపం ద్వారా అవమానం, పాపం ద్వారా భయం కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తుంటామో, యేసు రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవడానికి ఇష్టపడుతుంటామో, యేసయ్యకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు, యేసయ్యకి లోబడినప్పుడు మొదటగా ఆయన మన జీవితంలో చేసేటువంటి ఆశీర్వాదము, మొదటగా మన జీవితంలో ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు. గొంగళి పురుగు లాంటి మన జీవితాన్ని సీతాకోక చురుగ్గా ఆయన మారుస్తాడు. బండ హృదయాన్ని ఆయన మాంసపు హృదయంగా మార్చేటువంటి వాడు. తద్వారా మనం సిగ్గుపడనక్కర్లా. ఒకప్పుడు మనం పాపులుగా ఎంచబడ్డాం. పాపం చేసినటువంటి వ్యక్తులమే. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు వెతికి రక్షించి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని వెతికి రక్షించి ఆయన బండ మీద మనం నిలబెట్టి ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాడు. నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు, ఎవరికి నువ్వు సిగ్గుపడనక్కర్లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అవును, దేవాదేవుడు మన తలలను ఎత్తేటువంటి వాడు. నిజంగా మనల్ని ఎప్పుడూ కూడా కృంగదీసేటువంటి వాడు కాదు. ఆయన మన తలలను పైకి ఎత్తేటువంటి వాడు. మనకు వర్ధిల్లేటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి వాడు. మనల్ని ఫలించేటువంటి అనుభవంలోకి తీసుకొచ్చేటువంటి దేవుడు మన ప్రభు. పెంట కుప్పల నుంచి దీనుల్ని పైకి లేవనెత్తాడు. మనం సిగ్గుపడనక్కర్లేదు. దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో మనం నిలుపుతాడు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది దగ్గరని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. వాస్తవానికి యోసేపును చూసి అన్నలు నవ్వారండి. వీడెందుకు పనిచేయడు, నిజంగా వీడు ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి, ఈ ఆశలన్నీ కూడా ఈ గుంటలోనే అవి సమాప్తం అవుతాయని హేళనంగా మాట్లాడారు. కానీ ఒకనాడు 13 సంవత్సరాలు తిరిగేటప్పటికి యోసేపు ఆ రాజ్యానికి గొప్ప రాజుగా, గొప్ప ప్రధానమంత్రి స్థానంలో ఉండగలిగాడంటే దేవాదేవుడు తన తలను పైకెత్తాడు. ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకున్నందుకు నీ జీవితంలో శ్రమ రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నందుకు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నిందలు రావచ్చు, అవమానాలు కలగచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు సిగ్గుపడనక్కర్లేదు. నువ్వు ఈ దేవుని యందు సంతోషించు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువుని బట్టి ఆనందం కలిగి ఉందాం. ఒకనాడు దేవాదేవుడు మన తలలో పైకెత్తాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుడుగా తన రాజ్యముతో ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎక్కడైతే సిగ్గుపడ్డావో అక్కడే నీ తలనెత్తుతాడు. ఏ వ్యాపారంలో అయితే నష్టపోయావో మరలా తిరిగి ఆ వ్యాపారంలోనే గొప్ప సమృద్ధిని చూస్తావు. ఎక్కడైతే నీకు మార్కులు తక్కువ వచ్చినాయో, ఎక్కడైతే ఉద్యోగం లేకుండా అవమాన భారంతో కృంగిపోయావో దేవుడు గొప్ప ద్వారం తెరుస్తాడు. రీసెంట్గా క్రైస్ట్ టెంపుల్లో ప్రియ తమ్ముడు నరసరావుపేట నుంచి వచ్చి ఇక్కడ బ్యాంక్ కోచింగ్ కోసం వచ్చాడు. వాస్తవం తన సాక్ష్యాన్ని చెప్పాడు. అన్నా, నేను యావరేజ్ స్టూడెంట్ని, నాకు పెద్దగా చదువు రాదు, నాకు జ్ఞాపకశక్తి సరిగ్గా లేదు. అందరూ కూడా హేళన చేస్తూ వచ్చారు. నా తోటి వారందరూ కూడా ఉద్యోగాలు సంపాదించారు. కానీ నాకు వయసు పైబడుతున్న నాకు ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు. అన్న ఏం చేయాలి అని నా దగ్గరికి వచ్చాడు. నేను వెంటనే ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని చెప్పి, అయ్యా దేవునికి నీ జీవితాన్ని సమర్పించాడయ్యా, దేవునికి నీ జీవితాన్ని సమర్పించయ్యా, లోబడయ్యా, దేవునికి అపవాదిని ఎదిరించయ్యా, దేవునికి సమీపంగా రా అని మారు మనసు గురించి వర్తమానం, రక్షణ గురించి వర్తమానాలు చెప్పినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ ప్రియ తమ్ముడు రక్షించబడ్డాడండి. పాపక్షమాపణ పొందుకున్నాడు. బాప్తిజం సాక్ష్యం ఇవ్వమని అడిగాడు. బాప్తిజం ఇవ్వడం జరిగింది. బాప్తిజం తీసుకున్న తర్వాత తన జీవితాన్ని డిసిప్లైన్గా మార్చుకున్నాడు. చక్కగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మన బ్యాంక్ పీఓ
ఎగ్జామ్స్లో ఒక ఉన్నతమైనటువంటి జాబ్ని అతడు పొందుకోగలిగాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లుగాక. వెంటనే రీసెంట్గా నా దగ్గరికి వచ్చి, అన్న నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అనేక మంది మా ఇంటికి వచ్చి మేము పిల్లని ఇస్తాము అని చాలామంది వచ్చి అంటున్నారు. నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలియట్లేదన్నా అని చెప్పాడు. నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా అవమానించారు, అందరూ ఎటకారించారు, అందరూ బ్లేమ్ చేశారు, అనేక మంది హ్యూమిలియేట్ చేశారు. కానీ ఎప్పుడైతే దేవాదేవుని సన్నిధికి రాగానే తన జీవితం మారింది. ఒక ఉన్నతమైన స్థానంలోకి ఈరోజు వెళ్ళాడు. అనేక మంది ముందు ఘనతను పొందుకునే వ్యక్తిగా దేవాదేవుడు చేశాడు. నీ జీవితాన్ని కూడా ప్రభు ఆ విధంగా చేయగలడు. సిగ్గుపడినక్కర్లేదు, భయపడినక్కర్లేదు. ప్రభు నీకు తోడుండగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదమునకు కానుభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ యొక్క నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేందుకు మీకు స్తోత్రాలు. సిగ్గుపడినక్కర్లేదని మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. స్వస్థత లేనిటువంటి వారికి స్వస్థత, విడుదల లేనిటువంటి వారికి విడుదల, నాయన అనారోగ్యాలతో ఉన్నటువంటి వారికి గొప్ప నాయన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. వాగ్దానం చూస్తున్నప్పుడే గొప్ప అభిషేకము, గొప్ప ధైర్యము, గొప్ప నెమ్మది వారికి అనుగ్రహించండి. ప్రతి దురాత్మ, చీకటి, అంధకార శక్తులను వారి శరీరంలోంచి ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రతి చీకటి అంధకారాన్ని ప్రభువా వారి జీవితాల్లోంచి నాయన తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఆయన గుంటూరు సభల్లో ప్రభువా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అనేక మంది గుంటూరు జిల్లాల నుంచి ప్రభా సభలకు వచ్చి దైవవాక్యాన్ని విని గొప్ప దీవెనలు పొందినట్లు ద్వారాలు తెరవమని వేడుకుంటూ యేసు నామం పేరు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు క్రైస్ట్ టెంపుల్ పరిచయాల నుంచి మీకు అందిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.